ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్దాం హల్లెలూయా. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నాయన, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు యేసయ్యా. మరి ఒకసారి ఈ విధంగా నాయన ఈ ఆదివారపు ఆరాధనలోనికి మా అందరినీ నడిపించినందుకు స్తోత్రం నాయన. పోయిన వారం నుంచి వారం వరకు నాయన నీ యొక్క సజీవ లెక్కలో, నీ యొక్క కాపుదలలో మమ్మల్ని నింపి నడిపించినందుకు స్తోత్రం నాయన. ఇప్పుడు నాయన నా ద్వారా పలికే మాటలు నావి కాదు నాయన, నీవి నాయన. యేసయ్యా, దీనుణ్ణు దరిద్రుణ్ణి నాయన, యేసయ్యా ఎందుకు పనికిమాలిన నాయన ఎంచుకొని నీ యొక్క ప్రేమతో నాయన ఈ యొక్క నాయన స్థానాన్ని నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన. ఈ రోజంతా మీ కాపుదలతో నింపి నడిపించండి. మీరు చెప్పబోయే వాక్యం మా అందరికీ నాయన మా చెవులకు లిక్కించబడే భాగ్యాన్ని దయచేయమని, ఈ రోజంతా మీ కాపుదలతో నింపి నడిపించమని ఈ యొక్క ప్రార్థనని మీ పాద సందున పెట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి వచ్చిన వారంతరం మీ పక్కనున్న వాళ్ళకి హృదయపూర్వకంగా బాగున్నారా అని చెప్పి వందనాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మూలవాక్యం చదువుకుందాం. దానికంటే ముందు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఈరోజు అందరూ బైబిల్ చదివారా? ప్రార్థన చేశారా? వాక్యం చదివానన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తితే నేను వాళ్ళని చూసి సంతోషిస్తాను. ఈరోజు ప్రార్థన చేసే అన్న వాళ్ళు చేతులు పైకెత్తితే ఈరోజు వారిని చూసి నేను సంతోషిస్తాను. చాలా తక్కువ మంది. అంటే యూజువల్లీ మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుడు మనం ప్రేమించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం, కానీ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు లోకానుసారంగానే చూస్తే భార్యాభర్తలను చూసుకుందాం. భార్యాభర్తలను కానీ లేకపోతే తల్లిదండ్రులనే కానీ చూసుకుంటే, ఒక సైడు ప్రేమ ఉండి ఇంకో సైడు ప్రేమ లేకపోతే ఆ బంధం నిలిచిద్దా? నిలవదు. దేవునికి మనకున్న బంధం కూడా అదే. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి మనం కోరుకుంటున్నాం, అన్ని ఆశీర్వాదాలు కావాలి, మేళ్ళు కావాలి, సమాధానం కావాలి, అన్ని కావాలి 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 అని కోరుకుంటున్నాం, కానీ మనం ఇస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆలోచించుకోండి. దయచేసి చదవండి లూకాసు వార్త 21వ అధ్యాయం 1-4 వచనాలు దయచేసి చదవండి. కొంచెం గట్టిగా చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న. ఓకే, చదవండి కంటిన్యూగా. చాలండి. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే చాలామంది దీంట్లో గ్రహిస్తారు. చాలామంది ఏ విషయాన్ని గ్రహిస్తారు అంటే, ఆమె కలిగి ఉన్న దాంట్లో మొత్తం వేసింది కానుక అంటే, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకున్నారంటే, ఏమనుకున్నారు? అదేంటి, మేము మాకు కలిగి ఉన్న దాంట్లో అంత వేసాం, చాలా వేసాం, ఎక్కువ వేసాం, ఆమె జస్ట్ 2 కాసులే వేసింది, దానికెందుకు దేవుడు ఆమెను అంతగానం మెచ్చుకున్నాడు అని చాలామందికి అనిపించుంటుంది. ఈ వాక్యం చదివిన వాళ్ళకి కూడా అదే అనిపించుంటుంది. ఏమనుకుంటారు? దశంభాగం ఇచ్చింది కాబట్టి దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఆమెలో ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆమెలో ఏం చూశాడంటే సంపూర్ణమైన ప్రేమ. ఆమె వేసింది 2 కాసులే, కానీ ఆ 2 కాసుల్లో ఆమె ఏం నింపిందో తెలుసా? ఆమె ప్రేమను మొత్తం నింపి ఆ 2 కాసులు ఇచ్చింది దేవునికి.
అందుకే దేవుడు ఏమన్నాడంటే, అందరికంటే అందరు ఎక్కువేశారు. అంటే దేవుడు వాళ్ళలో ఏం చూడలేదు? ప్రేమను చూడలేదు. వాళ్ళలో త్యాగాన్ని చూడలేదు. అందరూ ఇస్తున్నారు. చాలామంది అన్ని మందిరాలకు వెళ్ళేవాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. కానీ ప్రేమగా ఎవరిస్తున్నారు? త్యాగపూర్వకంగా ఎవరిస్తున్నారు అనేది దేవుడు చూస్తాడు. ఎవరైతే త్యాగముతో, ప్రేమతో ఎవరైతే దేవునికి అర్పిస్తారో, దేవుడికి ఎవరైతే సమర్పిస్తారో వారిని దేవుడు చూస్తాడు. ఈమె త్యాగాన్ని, ఈమె ప్రేమను నేను చూశాను ఈరోజు. ఈమెకు నేనేది అడిగినా అది అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇస్తే ఇచ్చాడులే, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే మాకు ఈ శ్రమలేంటి? దేవుడు ఉంటే మాకు ఇబ్బందులేంటి? ఇంకొకటి, దేవుడు ఏం చూస్తాడో తెలుసా? మీ శ్రమను చూస్తాడు. ఆ శ్రమని ఎక్కడ చూస్తాడంటే దేవుని పనిలో చూస్తాడు. దేవుని పని అంటే, ఈరోజు ఆదివారం వచ్చింది, ఇంట్లో కూర్చున్న పోయేదే. ఇంట్లో కూర్చుంటే ఆ సీరియల్లో, ఆదివారం సీరియల్ రావు కదా, ఆ సినిమానో లేకపోతే ఏంటో చూసుకుంటే చక్కగా కూర్చోవచ్చు. ఆదివారం వచ్చింది, ఎన్ని గంటలు అయ్యగారు గంటలు వాక్యం చెప్తాడు. అదేమో మా బుర్రకు అర్థం కాదు, మా మట్టి బుర్రలకు అర్థం కాదు. ఆయన ఏం చెప్తాడో కూడా అర్థం కాదు. ఒక వాక్యం చెప్తాడు, మళ్ళీ ఇంకో వాక్యానికి ఎగురుతాడు. అది మాకేమో అర్థమై చావదు. మనం ప్రార్థన చేసుకొని వస్తే అది అర్థమైద్ది. మనం ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదవకుండా దైవజనుడు చెప్పే మాటలు ఏం అర్థం అవుతాయి? అర్థం కావు. మనం ఎప్పుడైతే ఉదయకాలాన లేచి ప్రార్థన చేసుకొని, దేవా ఈరోజు నేను ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నా, దైవజనుడు ఏ వాక్యం అయితే చెప్పబోతున్నారో ఆ వాక్యం నాకు అర్థమయ్యేటట్టు నాకు జ్ఞానాన్ని దయచేయను ఆయన. మిడుకు జ్ఞానం, చిన్న జ్ఞానం, మిడుకు జ్ఞానంతో వచ్చి ఏమి వింటారు? ఏం అర్థమైద్ది? అంతకుముందు యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు అంత శ్రద్ధగా ఎలా వినగలిగారు? అంత శ్రద్ధగా ఎలా ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటని క్యాచ్ చేయగలిగారు? వాళ్ళకేముందో తెలుసా? వినగలిగే భావం ఉంది, వినికిడి శక్తి ఉంది వాళ్ళకి. అది శారీరకంగా కాదు, ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే బలపరుచుకుంటావో దేవుడు అలాంటి వారింట్లోనే ఆశీర్వాదం, అలాంటి వారింట్లోనే సమాధానం ఉంచుతాడు. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, సంఘాన్ని ప్రేమించిన వాళ్ళు, దైవజన్ని ప్రేమించిన వాళ్ళు, వారి జీవితాలు ఎలా ఉంటాయంటే కుక్కలు చింపిన విస్తరాకు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనం సంఘం అంటే, ప్రార్థన అంటే లేటుగా రావటం, ప్రార్థనా కూడికలు అంటే ఎప్పుడో 10:15 చెప్తే 11 రావటం. ఇలా చేస్తే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఎలా మిమ్మల్ని చూస్తాడు? మనం ముందుగా ఉండాలి, ప్రతి ఒక్క దాంట్లో ముందుగా ఉండాలి. ఈ కుర్చీ తీసి అట ఏనాయన అంటే, ఇప్పుడే కూర్చుందాం అనుకుని ఇప్పుడే పని చెప్పాడు, అనవసరంగా వచ్చా. అలా కాదు, ఈ కుర్చీ తీసి అక్కడేనాయన ఇక్కడే వేస్తానయ్య గారు, టకటక వెళ్ళి చేసేదే దేవుడు చూస్తాడు. దైవజనుడు ఏమని చెప్తే, ఏం చేస్తాంలే ఈరోజు, చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకే ఆశీర్వాదాలు వెళ్తాయి, చేసేవాళ్ళకే ఆశీర్వాదాలు వెళ్తాయి, చేయని వాళ్ళకి ఇస్తాడా? ఇప్పుడు పని చేసినోడికి జీతం వస్తుంది, పని చేయనోడికి జీతం వస్తుందా? రాదు. అది కూడా, పని కూడా ఏదో పైన చేసి వెళ్తే రెండో రోజు ఆ ఇల్లు కుప్పకూలిందనుకో, ఏం చేస్తాడు? యజమానుడు వచ్చి 4 దెబ్బలు వేసి, ఏం పని చేసేవారా నువ్వు అని ఆ డబ్బులు కూడా లాగేసుకుంటాడు. మనం కూడా దేవుని పని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రేమతో ఎప్పుడైతే చేస్తామో, ప్రేమతో దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతామో, అప్పుడు దేవుడు కనిపిస్తాడు. మన కళ్ళకి దేవుడు కనిపించాలంటే దేవుడు కనిపించడు.
ఎప్పుడు కనిపిస్తాడు తెలుసా? నీ హృదయం అంతా దేవుడితో నిండిపోవాలి. నీ హృదయం అంతా ఆయన ప్రేమతో నిండిపోవాలి. ఎదుటి వాళ్ళని చూసినప్పుడు దేవుని ప్రేమ నీలో కనపరచబడాలి. అలా ఉండటం వల్లే, ఎప్పుడైతే అలా ఉంటారో, దేవుని స్వరూపం కలిగి ఉంటారు, అందరూ అంటారు ఆయన దేవుడు అండి. మానవ స్వరూపంలోనేగా ఆయన కూడా వచ్చింది, మానవ స్వరూపంలోనేగా ఆయన కూడా తిరిగింది. మరి ఆయన కుళ్ళు కుట్ర కుతంత్రాలు ఉండవా అంటే? మానవ స్వరూపంలో ఉన్నాడు కాబట్టి అడుగుతున్నా. ఉంటాయి, కానీ వాటన్నిటిని అణుచుకొని దేవుడు ప్రతి ఒక్కరిని ఏకంగా ప్రేమించాడు. అలాంటి ప్రేమించే హృదయం ఎప్పుడైతే నీకు ఉంటుందో అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఒకరినొకరిలాగా, ఒకరిని ఒక విధంగా పార్షియాలిటీ చూపిస్తారు చూసారా, అట్లాంటి వాళ్ళని దేవుడు ప్రేమించడు. ఎవరైతే దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో నువ్వు కూడా తిరిగి దేవుడిని అలాగే ప్రేమించాలి. అలా ప్రేమించే వినయ భావం, సాత్వికం నీలో ఉంటుందో అలాంటి వారిని దేవుడు చూసి, ఎస్, ఈమెకి నేను ఏదైనా చేయాలి, ఈయనకి నేను ఏదైనా చేయాలి అని దేవుడు ముందుంటాడు. ఇప్పుడు సాధారణంగా లోకరీతిగానే చూసుకుంటే ఉన్నాం, బాగా ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. బాగా ఇష్టమైన వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ బర్త్డే ఉందనుకో, ఏం చేస్తారు? 12 దాకా గుడ్ల గోబల్లాగా ఇట్లా కళ్ళు అలాడేసుకొని, అమ్మ 12 అవుతుంది, నిద్ర వస్తుంది, అమ్మ 12 అవుతుంది, ఆడికి విష్ చేయాలి, ఆమెకి విష్ చేయాలి, బర్త్డే విష్ చేయాలి. 12 దాకా గుడ్ల గోబల్లాగా ఉండి ఏం చేస్తాం? 12 కొట్టగానే మొట్టమొదటి విషయం మనదే అయి ఉండాలి, మొట్టమొదటి విషయం మనదే అయి ఉండాలని ఆ వ్యక్తి కూడా కోరుకుంటాడు. అవునా? లోకరీతిగా ఉన్న వాళ్ళే అలా కోరుకుంటే మరి మన పరలోకపు తండ్రి ఉదయం కాలం అవుతుంది, నా బిడ్డ ఎప్పుడొచ్చి నాతో మాట్లాడిద్ది, మొట్టమొదటిగా ఎవరొచ్చి నాతో మాట్లాడతారు అని దేవుడు చూస్తున్నాడు. మొట్టమొదటిగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటున్నావా? నీ హృదయంలో ఎలా ఉంది నీ తలంపు? మొట్టమొదటిగా నేను దేవుణ్ణి చూడాలి, మొట్టమొదటిగా నా ప్రేమను దేవుణ్ణి కనపరచాలి, మొట్టమొదటిగా ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడో నేను చూడాలి, దేవుని వాక్యం ఏం చెప్పబోతుందో నేను చూడాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా రూపంగా ఉదయ కాలాన్ని దేవుని సన్నిధిలోనికి దేవుణ్ణి వెతుకుతావో, అందుకే వాక్యలేఖనం ఏమైనా సెలవిస్తుంది? నిజముగా నాకు మొర్రపెట్టే వారికి నేను సమీపంగా ఉంటానని. మరి నిజంగా మొర్ర పెడుతున్నావా? ఇప్పుడు చెప్పిన వాక్యం ఇప్పుడే, మళ్ళీ రేపొద్దున యథావిధి. చూద్దాం. బుధవారం ప్రార్థన కూడుకుంది, శుక్రవారం యవనస్తులు కూడుకుంది. 40 లోపు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు యవనస్తులే అండి. మీరు వచ్చి ఎప్పుడైతే దేవునిలో బలపడతారో మీ జీవితాలు కూడా దేవుళ్ళు అలాగా రాయి మీద కట్టిన పునాదుల వల్ల దేవుడు మీ జీవితాన్ని చేస్తాడు. హల్లెలూయా. మరి రాయి మీద కట్టిన పునాదుల వల్లే ఉంటారా, లేకపోతే ఇసుక మీద కట్టిన పునాది వల్లే ఉంటారా? ఇసుక మీద కట్టిన ఎలా ఉంటాయి? గాలి వచ్చినా, దుమ్ము వచ్చినా, లేకపోతే చిన్న ఊగిసలాడినా పడిపోద్ది. రాయి మీద కట్టింది ఎలా ఉంటుంది? దిట్టంగా, స్ట్రాంగ్గా. ఆడంటాడుగా, ఏం సిమెంట్ అది? నాగార్జున సిమెంట్ అని ఒక యాడ్ వస్తుంది. అట్లా దిట్టంగా ఉంటుంది మన జీవితం కూడా. ఎప్పుడైతే దేవుని సన్నిధిని నేను గడపాలి, దేవుని సన్నిధిని నేను అనుభవించాలి అని ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వస్తారో అలాంటి వారిదే పరలోక రాజ్యంలో వారసులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిజంగా మొర్ర పెట్టండి, మీకు సమీపంగా ఉంటాడు. నిజంగా మొర్ర పెట్టండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నిజంగా మొర్ర పెట్టండి. దేవుడు ఎప్పుడైతే నిజముగా మొర్ర పెట్టాలి, హృదయపూర్వకంగా మొర్ర పెట్టాలి అని ఎందుకంటారు? ఇప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు సాధారణంగా మన చుట్టూ ఎవరైనా 4 ఉన్నారనుకోండి, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలు వినేవాడు హృదయపూర్వకంగా వింటేనే ఆ మాటలు అర్థమవుతాయి. లేకపోతే చెప్పే వ్యక్తి హృదయపూర్వకంగా చెప్తేనే ఆ 4 కూడా అర్థమైద్ది. నువ్వు హృదయపూర్వకంగా చెప్పలేదు, హృదయపూర్వకంగా అడగలేదు, వింటాడా? విండో. అలాగే దేవుడు కూడా ఎవరైతే హృదయపూర్వకంగా నాకు మొర్ర పెడతారో వారికి నేను ఇస్తాను. అప్పులు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తాం మనం. మామూలుగా చెప్తానే, వారాలోడు ఉంటాడు, లేకపోతే అప్పులు ఇచ్చేవాడు ఉంటాడు.
వాడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డే అప్పిచ్చేటప్పుడు, అయ్యా మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు కావాలి నాకు అని చెప్పి ఏడ్చి మరీ అప్పు తీసుకుంటాం. ఇచ్చేటప్పుడు మాత్రం ఎవడరు నువ్వు, తిరిగి ఇచ్చేటప్పుడు ఎవడరు నువ్వు, అసలు నాకు ఎప్పుడు ఇచ్చావు నువ్వు అప్పు అని అంటావు. లోకానుసారంగా అన్నట్టు దేవుణ్ణి అన్నావు అనుకో, ఉన్నది కాస్త ఊడిపోయిద్ది. ఇస్తాడు దేవుడు. ఈ వ్యక్తి నమ్మకంగా ఉంటుందా, ఈ వ్యక్తి నమ్మకంగా ఉంటాడని మొట్టమొదటిసారి దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏది, నువ్వు హృదయపూర్వకంగా మొర్ర పెట్టినట్టు నటించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, ఓకే ఫైన్, నా బిడ్డే కదా అని దేవుడు ఏం చేస్తాడని నీకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన దాంట్లో నువ్వు నమ్మకంగా లేవు అనుకో, అనుగ్రహించిన దానిలో నువ్వు నమ్మకంగా ఇవ్వట్లేదు, ప్రేమగా ఇవ్వట్లేదు అనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ వ్యక్తి నా దగ్గర నమ్మకంగా లేడు, ఈ వ్యక్తి నా దగ్గర విశ్వాసంగా లేడు, ఈ వ్యక్తి నా దగ్గర ఏదో నటిస్తున్నాడు అంతే అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఇచ్చింది కూడా లాగేసుకుంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిపూర్ణ హృదయంతో రండి, సంపూర్ణ హృదయంతో రండి. 9:10 అన్నప్పుడు 9:30కే ఉండండి. ఆ ప్రేమను చూస్తాడు దేవుడు. ఇంట్లో ఏం పనులు ఉంటాయండి? ఏం పనులు ఉంటాయ్యా మాకు? కూర ఉండొద్దా? ప్రార్థన అయిపోయి కానీ ఇంటికి వెళ్ళి తినొద్దా మేము? 9:10 9:30 నీకంటే పని పాట లేదు, నువ్వు వచ్చి కూర్చుంటావు. మాకంటే పని పాటలు ఉన్నాయి, ఇంట్లో కుటుంబాలు ఉన్నాయి. మా కుటుంబాల్లో మేమేం చేస్తామో తెలుసా? మార్నింగ్ లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటాం, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకొని అయ్యగారు ప్రార్థన గదిలోకి వెళ్ళిపోతారు. నేను వెంటనే అమ్మగారికి ఏం కావాలో అవి తీసుకొచ్చి ఇచ్చేస్తా ఉంటాం. ఆ తర్వాత అన్నం కూర ఏముండదు, ఇంటికి ప్రార్థన అయిపోయిన తర్వాత మేము చేసుకుంటాం అన్నీ, ఏ పని అయినా. మరి అలా దేవుడికి అలా మేము సమయాన్ని, దేవుడు ఏం అడగట్లేదు నీ దగ్గర నుంచి, నీ సమయాన్ని అడుగుతున్నాడు. నీ డబ్బు అవసరం లేదు, నీ ఆస్తులు అవసరం లేదు, లేకపోతే నీ అందం అవసరం లేదు, ఏం అవసరం లేదు. కానీ దేవుడు నీ దగ్గర నుంచి అడిగేది ఒకే ఒకటి, నీ శ్రమ, నీ సమయం. ఈ రెండు మరి దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఇచ్చేవాళ్ళదే పరలోక రాజ్యం, ఇచ్చే వాళ్ళకే ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరైతే టైం టు టైం మెయింటైన్ చేస్తారో దేవుని సన్నిధిలో, టైం టు టైం మెయింటైన్ చేసే వాళ్ళకి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో ఇస్తారు. లేకపోతే టైం టు టైం మెయింటైన్ చేసే వాళ్ళకి ఏంటి, ఈ కాలేజెస్లో క్లాస్ లీడర్ పోస్టులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఉత్తి పుణ్యానికి ఇస్తారా? వారు టైం టు టైం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే టైం టు టైం మెయింటైన్ చేస్తావో, అలాంటి వారిని దేవుడు చూసి వారిని ఉన్నత స్థానాల్లో నిలుపుతాడు. నాకు ఉన్నత స్థానం కావాలి, నాకు దేవుడు ఇది అనుగ్రహించాలి అంటే ఏది అనుగ్రహించరు. నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా నీ చుట్టూన్న పరిసర ప్రాంతాలన్నీ నీ చుట్టూ పర్ఫెక్ట్గా ఉంటేనే దేవుడు అనుగ్రహిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇచ్చేటప్పుడు సనుక్కోవద్దు, దేవునికి ఇచ్చేటప్పుడు కొనుక్కోవద్దు. దేవునికి ఏదైనా ఇస్తున్నాం మనం, లేకపోతే నా కష్టాన్నే దేవునికి ఇస్తున్నాం, నేను దేవుని సన్నిధిలో కష్టపడుతున్నా, కొనుక్కుంటే ఏ పని దేవుని సన్నిధిలో చేయొద్దండి. దేవుడు కూడా అట్లాగే కొనుక్కుంటా నీకు ఇస్తాడు. అది కూడా ఎంతో కాదు, రవ్వంతే. కొనుక్కుంటూ చేసావనుకో రవ్వంత, హృదయపూర్వకంగా చేస్తే కొండంత ఇస్తాడు. హల్లెలూయా. నీకు కొండంత కావాలో రవ్వంత కావాలో మీరే డిసైడ్ అవ్వండి. దేవుని